హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే వరల్డ్. ఆల్రెడీ నేను ఇంతకు ముందు మీకు వీడియోస్లో అయితే చెప్పానన్నమాట. సో RJ45 కేబుల్ని మనం ఏ విధంగా కనెక్ట్ చేయాలి మీకు ఫుల్ వీడియో అయితే చూపిస్తాను అని చెప్పాను. ఆల్రెడీ మీకు దానికి కావాల్సిన టూల్స్ అన్బాక్సింగ్ అయితే చేసి చూపించాను. సో ఇప్పుడు వచ్చి మనం ఏ విధంగా దాన్ని బుకింగ్ చేయాలి అనేసి మీకైతే చూపిస్తానన్నమాట. క్లిప్పింగ్ మిషన్ అంతా ఉన్నాయి, మన దగ్గర టూల్స్ అంతా ఉన్నాయి. చూడండి, మన దగ్గర CAT6 కేబుల్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో ఇది వచ్చి మనకు ఒక 200 మీటర్స్ వరకు అవైలబుల్ ఉంది. సో మీకు ఎవరికన్నా కూడా కావాలి అంటే మనమైతే మీటర్స్ లెక్కన మీకు ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, నేను దానికి కావాల్సిన మెటీరియల్ అంతా ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను అనమాట. సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను ఆ మిషన్, అలాగే దానికి సంబంధించినటువంటి పిన్స్ అండి. నేను చెప్పాను కదా, ఇది వచ్చి క్యాప్స్ అనమాట. ఆ పిన్నుకు క్యాప్ కొంచెం అంబారసింగ్గా లేకుండా కొంచెం సాఫ్ట్గా ఉండడానికి ఆ ఎడ్జెస్లో క్యాప్ని అయితే ప్రొవైడ్ చేయడం, అది బిఎన్సి పిన్నులు. సో అది మీకు ఆల్రెడీ చూపించాను. సో అది కూడా ఒక స్టాక్ అయితే మన దగ్గర ఉంది. సో ఇది వచ్చి పిన్స్ అనమాట. చూడండి, పిన్స్ ఉన్నాయి. మన దగ్గర వచ్చి ఫ్రంట్ కేబుల్ అయితే ఉందన్నమాట. సో ఆల్రెడీ దాన్ని నేను ఒక 5 మీటర్స్ అలా మీకు ఓపెన్ చేసి సో ప్రస్తుతం మనము ఒక 5 మీటర్స్ వైర్ని అయితే కట్ చేస్తున్నాం అనమాట. ఒక 5 మీటర్స్ వైర్ని కట్ చేసి మనము అని మిషన్ అయితే ఒకసారి పిన్స్ని అయితే అటాచ్ చేసి చూద్దాం.
చూపించిన విధంగా అయితే ఆ పిన్ అయితే పైకి పెట్టుకోవాలన్నమాట. ఆ పిన్ మన ఫేస్ వైపుకు స్ట్రిప్స్ అయితే రావాలి, గోల్డ్ కలర్ స్ట్రిప్స్. ఆ పిన్ చేసిన తర్వాత బయటకైతే మనకు ఆ కేబుల్స్ అయితే కనపడాలి. ఇక్కడ రైట్ సైడ్ టాప్‌లో చూపిస్తాను చూడండి ఒకసారి. ఆ కేబుల్ పెట్టిన తర్వాత మనము అలా 6 పిన్ దీంట్లో పెట్టి ప్రెస్ చేసామంటే మనకు అది పిన్ అయితే అటాచ్ అయిపోతుందన్నమాట. అంటే ఆ వైర్ కట్ అయ్యి అక్కడ ఇదయిపోతుందన్నమాట. సో, ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైమ్ అంటే ఈ రెండవ పక్క మీకు చేసి చూపిస్తాను చూడండి. అక్కడ ఎందుకు మేము క్లియర్‌గా కట్ చేసుకోవాలి అంటే, అక్కడ పిన్‌కు గ్యాప్ వచ్చి ఆ పిన్స్‌లకి లోపలికి వెళ్ళిపోవాలండి. లోపలికి వెళ్ళిపోయినప్పుడు మాత్రమే అది అక్కడ పిన్స్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి కలర్ కోడింగ్ ఉంటుందన్నమాట. ఆ కలర్ కోడింగ్ ద్వారా ఇవైతే సెట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కలర్ కోడ్ మిస్ అయితే మీకు అక్కడ టెస్టింగ్‌లో మీటర్ ఉంటుంది గదండీ! ఆ మీటర్ అయితే చూపించదు. ఇక్కడ చూడండి టాప్‌లో చూపిస్తున్నాను చూడండి. ఆ కేబుల్స్ అయితే అక్కడ రావాలి. ఆ టాప్‌లో మీకు ఆ కేబుల్స్‌ని బయటొచ్చిన తర్వాతనే మీరు మిషన్‌లో పెట్టి ప్రెస్ అయితే ఆ విధంగా చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత అక్కడ ఆ మిషన్‌లో ఉన్నటువంటి చిన్న చిన్న నిబ్స్ లాగా ఉంటాయన్నమాట. ఆ నిబ్స్ వచ్చి అక్కడ కేబుల్‌ని కట్ చేసి అక్కడ వాటికి అటాచ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే అటాచ్ చేస్తాయో ఆ కేబుల్స్, ఈ కేబుల్స్ అటాచ్ అయిన తర్వాత మనకు సిగ్నల్స్ అయితే దానికి రావడం అయితే జరుగుతుందన్నమాట. సో, ఈ విధంగా అయితే దీనికి మనము కేబుల్స్ అయితే కనెక్ట్ చేసేసాము. సో, ఇప్పుడు ఒకసారి అయిన తర్వాత టెస్టింగ్ చేద్దాం. టెస్టింగ్ చేసి మనకది పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా అనేసి ఒకసారి చూద్దాం. సో, చూసారు కదండీ ఇక్కడ. అక్కడ ఫస్ట్ నంబరింగ్ లైట్ మండితే ఇక్కడ ఫస్ట్ లైట్‌లో నంబర్ మండాలి. ఆల్రెడీ ఎలా టెస్ట్ చేయాలనేసి కూడా నేను ఓపెనింగ్ వీడియోలో మీకైతే చూపించడం జరిగింది. సో, అదే విధంగా ఇక్కడైతే మనకు సక్సెస్‌ఫుల్‌గా అయితే ఇది వర్క్ అవ్వడం జరిగింది. సో, ఇలాంటి కేబుల్స్ కూడా మన ఆఫీస్‌లో అయితే అవైలబుల్ ఉన్నాయి. దీనికి సంబంధించి సీసీ కెమెరాలు అన్నీ ఏ టు జెడ్ అయితే మన సర్వీస్ సెంటర్‌లో అయితే ఉన్నాయన్నమాట. సో, ఇది అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎంతగానో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.